మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ పర్యటించారు. ఇటీవల అనారోగ్యానికి గురైన డోర్నకల్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కాలా సుమేజర్ జైన్ సతీమణి పరామర్శించారు. డోర్నకల్ మండలంలో గతంలో తాను చేసిన అభివృద్ధి తప్ప కొత్తగా ఏమీ కనబడడం లేదని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే రెడ్డి నాయక్ ఎంపీ కవిత చేసిందేమీ లేదన్నారు. డోర్నకల్ నియోజకవర్గ వ్యాప్తంగా మోడల్ స్కూల్స్, ఏకలవ్య స్కూల్, రోడ్లు, డ్రైనేజీ, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మించారని, మరోసారి తనను గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని తెలిపారు. తనను ప్రజలు ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. దాదాపుగా 5 లక్షలు ఇజ్జత్ పాసులు ట్రైన్ల ఫ్రీడమ్ బీదోళ్ళకు. దాని తర్వాత నుంచి వచ్చే ప్యాసింజర్ ఆపిన ఇక్కడ డోర్నకల్లో అది వీక్లీ 2 days ఉంటే నేను రెగ్యులర్ చేయించిన, మీకు సౌకర్యం కలిగించిన, మీకు మోడల్ స్కూల్స్ తెచ్చిన, కేంద్ర విద్యాలయాలు తెచ్చిన, సీలూరులో ఏకలవ్య స్కూల్ తెచ్చిన, హైవే నేషనల్ రోడ్ తెచ్చిన, మీకు ఇంద్రమ్మ ఇళ్ళు దాదాపుగా ఎంత లేదన్నా కూడా నేను 20-30 వేల ఇంద్రమ్మ ఇళ్ళు ఇచ్చింది, 1000 ఇచ్చిన, ఇజ్జత్ పాసులు 5000 ఇచ్చిన. మరి ఇక్కడ సేటు గారే సాక్షి. మరి కవిత గారు ఇక్కడ ఏమైనా చేసిండ్రా? ఈ 5 సంవత్సరాల నుంచి ఏం చేసిందని మీరు అడగాలి. నేను స్థానికుని ఇది అదనేదో